మరో వైసీపీ నేత అరెస్టుకు రంగం సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. అధికారం చేపట్టిన ఏడాది వరుసగా అరెస్టులతో వైసీపీ నేతల వెన్నులో వణుకు పుట్టిస్తోన్న చంద్రబాబు సర్కార్ తాజాగా లిస్టులో మరో పేరును చేర్చినట్లు కనిపిస్తోందని అంటున్నారు. అగ్రిగోల్డ్ భూముల విక్రయంలో అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలతో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత జోగి రమేష్ కుటుంబంపై విచారణ చేపట్టిన రెవెన్యూ, ఏసీబీ అధికారులు తుది నివేదికను రెడీ చేశారు. 11 పేజీల నివేదికలో జోగి కుటుంబం అక్రమాలకు పాల్పడినట్లు తేల్చారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఏ క్షణమైనా మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు జరగవచ్చని అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా మంత్రిగా వ్యవహరించిన జోగి హోంశాఖ ఆధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా చేజిక్కించుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన కుమారుడు, సోదరుడు పేరుతో ముందుగా రిజిస్ట్రేషన్లు చేయించుకుని ఆ తర్వాత వేరే వారికి విక్రయించేశారని జోగి కుటుంబంపై ప్రభుత్వం అభియోగాలు నమోదు చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి గతంలో జోగి రమేష్ కుమారుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఈ అక్రమ రిజిస్ట్రేషన్లపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. రెవెన్యూ, ఏసీబీ సంయుక్తంగా క్షేత్రస్థాయిలో విచారణ జరిపి కొన్ని కీలక ఆధారాలను సేకరించినట్టు చెబుతున్నారు. విజయవాడ రూరల్ తహసీల్దార్ సుగుణ తన విచారణపై సమగ్ర నివేదికను ఏసీబీ, సిఐడి విభాగాలకు అందజేశారు. జోగి రమేష్ తనయుడు, ఆయన సోదరుడు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకుని వేరే వారికి విక్రయించడం చెల్లుబాటు కాదని రెవెన్యూ, ఏసీబీ జాయింట్ కమిటీ తేల్చింది. ఆ భూములు ముమ్మాటికి అగ్రిగోల్డ్ అని స్పష్టం చేసింది. ఏసీబీ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా విచారణలో అనేక అంశాలను గుర్తించారు. అంబాపురం గ్రామం ఆర్ఎస్ నెంబర్ 87లో 2293.05 చదరపు గజాల భూమిని పెదపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నెంబర్ 3/2015 ప్రకారం జీవో ఎంఎస్ నెంబర్ 133/117 అనుసరించి రాష్ట్ర హోంశాఖకు అటాచ్ చేసిందని తెలిపింది. ఈడీ జాయింట్ డైరెక్టర్ ప్రొవిజనల్ అటాచ్మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చారని, వాటికి సంబంధించిన దస్తావేజుల నెంబర్లతో సహా ఈ భూమి ఎవరిది, వారికి ఎలా వచ్చింది, వేరే వారికి ఎలా విక్రయించింది అన్న విషయాలను సమగ్రంగా నివేదించారు. ఈ విచారణలో వీరి స్థలాల హద్దులలో వివిధ దిక్కులలో అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయని గుర్తించారు. కాబట్టి పెదపాడు పోలీస్ స్టేషన్కు సంబంధించి హోం డిపార్ట్మెంట్ అటాచ్మెంట్స్లో ఉన్న అగ్రిగోల్డ్ భూములేనని తేల్చారు. దీంతో జోగి రమేష్ తన కుటుంబ సభ్యుల పేరుతో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకుని తిరిగి వేరే వారికి విక్రయించాలని నిర్ధారిస్తూ నివేదిక సమర్పించారు.